బిఫోర్ ప్రాక్టికల్ కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికంటే ముందుగా ఒక 2 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అందులో మొదటిది గిఫ్ట్ అండ్ గ్రేస్. దేవుడిచ్చినటువంటి వరము లేతే వరాలు దానికి తగినట్టుగా ఇచ్చినటువంటి కృప. ఆహ్, అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. చాలా సార్లు నేనిది నా గురించి చెప్పినప్పుడు చదివిస్తాను. ఎందుకంటే ఆహ్, వన్ ఆఫ్ మై నాకిష్టమైనటువంటి మనసుకు నచ్చినటువంటి ప్రేరేపణ ఇచ్చేటువంటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇలా అంటున్నాడు. 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. అంటే దేవుడు ఆయనకిచ్చినటువంటి కృప నిష్ఫలము కాలేదంట. కానీ వారందరికంటే అంటే పైన చెప్పబడిన మిగతా అపోస్తలులందరికంటే నేనెక్కువగా ప్రయాసపడుతుని, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఇక్కడ 2 విషయాలను కలిపి చెప్తున్నాడు. ఈ రెండిటిని మనం విడగొట్టలేం. ఒకటి దేవుని కృప, రెండోది ఆ వ్యక్తి యొక్క ప్రయాస. ఈ రెండిటి కాంబినేషన్‌లో ఈ వచనం కనబడుతుంది. నేనేమై ఉన్నానో అదంతా దేవుని కృప. ఎందుకంటే నేను సంఘాన్ని హింసించాను కాబట్టి దేవుని యొక్క అపోస్తలుడుగా ఉండటానికి నేను పనికిరాను. అయినా కూడా నన్ను అపోస్తలుడిగా ఎంచినటువంటి ప్రభువు ఇది ఎంత దేన్ని బట్టంటే ఆయన కృపను బట్టే. అలాగే దేవుడు నాకిచ్చినటువంటి కృప నిష్ఫలము కాలేదు. ఎందుకంటే దాన్ని నేను సత్ఫలం చేశాను. లేదా దాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకున్నాను. దేవుడు నాకిచ్చిన కృపను నేను వాడాను అని చెప్తున్నాను. దయచేసి మ్యూట్ చేయండి కో హోస్ట్‌లుగా ఉన్నవారు. యాహ్! థాంక్ యూ. దేవుడు అనుగ్రహించిన కృప నిష్ఫలము కాలేదు. అయినా కూడా వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అంటాను. పలు సందర్భాల్లో ఈ మాట మీ దృష్టికి తెచ్చాను. ఒకవైపు దేవుడు మనకిచ్చేటువంటి కృప, రెండో వైపు మన యొక్క ప్రయాస. నేను రక్షణ గురించి మాట్లాడట్లేదు. రక్షణ కేవలము ప్రభు యొక్క కృప ద్వారానే మనం పొందాం. అయితే రక్షణ పొందిన తర్వాత దేవుడు మనకు ఏదైతే మన పట్ల ఉద్దేశాలు కలిగుండి, తన మహిమ కొరకే మనల్ని ఎలా వాడుకోవాలని ఆయన నిర్దేశించుకున్నాడో, నిశ్చయించుకున్నాడో, ఆ పని చేయటానికి గాను మనకి కృపావరాలిచ్చాడు. ఇప్పుడు ఆ కృపావరాలు మనలో ఆపరేట్ చేయబట్టానికి దేవుడు తన కృపను ఇస్తున్నాడు. ఆ కృప ద్వారా సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. పౌలు యొక్క భావం ఏంటంటే, దేవుడు నాకు కృప ఇచ్చాడు. అలాగే నాకు సామర్థ్యం ఇచ్చాడు. దాన్ని నేను సరిగ్గా ఉపయోగించుకున్నాను కాబట్టి దేవుడిచ్చిన కృప నిష్ఫలము కాలేదు. దేవుని కృప లేకుండా ప్రయాస అర్థం లేదు. ప్రయాస లేకుండా దేవుని కృపకు ఫలితం లేదు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ వచనంలోంచి ఆ మాట తీసుకోవచ్చు మనం. వితౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాటెవర్ లేబర్ వి డూ ఇట్ ఈస్ ఇన్ వెయిన్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి అకౌంటబుల్ ఇన్ ద ఎటర్నిటీ. అలాగే దేవుని కృప ఉంది కానీ, మన ప్రయాస లేదనుకోండి, దానికి కూడా ఆ కృపకు ఫలితం లేకుండా పోతుంది. అది పౌలు యొక్క భావన. దీన్ని మీకు ఇంకొంచెం అర్థం అవ్వటానికి ఇదెందుకు చెప్తున్నానంటే, ఈ 4 సంవత్సరాల ప్రయాణం అయితే ఏంటి, అంతకుముందు 12 సంవత్సరాల ప్రొఫెషనల్ లైఫ్ ప్లస్ మినిస్ట్రీ అయితే ఏంటి, దేవుడు రక్షించిన తర్వాత దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, ఆ కృప ద్వారా పొందిన సామర్థ్యాన్ని బట్టి ప్రభువుని సేవిస్తూ ప్రభు పరిచర్యలో కొనసాగటం జరుగుతుంది. కాబట్టి ఈ 4 ఏళ్ళు కూడా ఫుల్ టైమ్ సర్వీస్‌లో ఏంటయ్యా అంటే దేవుని కృపే. ఐ డోంట్ నో రూఫస్ ఎవరమ్మా? డిస్టర్బెన్స్ వస్తుంది. కొంచెం కో హోస్ట్‌లు ఎవరైతే ఉన్నారో చూసుకుంటా ఉండండమ్మా. ప్లీజ్ మ్యూట్ దెమ్ ఇమ్మీడియేట్‌లీ. సరే ఇది అర్థం కావడానికి ఇంకొక వచన భాగాన్ని మీ దృష్టికి తీసుకొనొస్తాను. ఒకసారి చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఎఫెషియన్స్ 4:7. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. మళ్ళీ చదవనా? అయితే మనలో ప్రతి వానికి ఎవరో కొద్దిమందికి కాదు, ఎవరో పూర్తికాల సేవకులకు కాదు, ఎవరో ఎవాంజలిస్ట్‌లకి కాదు, ఎవరో ఇంకొంతమందికి కాదు. మనలో ప్రతి వానికి ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు. తనని అందులో కలుపుకొని రాసుకుంటున్నాడు పౌలు. మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున అంటే వరానికి ఒక పరిమాణం ఉంది. అన్ని వరాలు ఒకటి కాదు. వివిధ రకాలైన వరాలు ఇచ్చాడు సంఘానికి. ఓకే. ఆ వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను.
దేవుడు తన పరిచర్యలో వాడుకునే వ్యక్తులకి ఒక్కొక్క కృపావరం ఇచ్చాడు కదా! అందరికీ ఒకే వరం ఇవ్వలేదు. పలు రకాల కృపావరాలు ఇచ్చాడు. ఆ ఇవ్వబడిన వరానికి తగినటువంటి కృపనిస్తాడు. ఆ కృపను బట్టి ఆ వ్యక్తికి ఆ వరాన్ని ఎక్సర్‌సైజ్ చేసేటువంటి సామర్థ్యం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు అతని ప్రయాస, ఈ యొక్క వరం యొక్క సామర్థ్యం ఇవి కలిసినప్పుడు, కృప కలిసినప్పుడు దేవుని చిత్తం నెరవేరుతుంది. నిత్యత్వంలో నిలబడే పరిచర్య చేయబడుతుంది. ఓకే. పౌలు జీవితంలో ఏమైందంటే ఆరంభంలో మనం గలతీ పత్రికలో చదువుతాం. గుర్తు చేస్తాను ముందుకెళ్ళడానికంటే ముందు. ఆయన దమస్కు మార్గంలో దేవుని చేత పట్టబడిన తర్వాత కొంతకాలము అరేబియా దేశానికి వెళ్తాడు. అది మనం చదువుతాం. రెండో అధ్యాయము దానిలో మనం చదువుతాం. ఆ తర్వాత ఆయన అపోస్తలుల దగ్గరికి తీసుకొని రాబడతాడు. వాళ్ళ దగ్గరికొచ్చిన తర్వాత వారితో ఏం మాట్లాడుతున్నాడు? ఆ మాటలు గమనించండి ఏడో వచనం నుంచి. అక్కడ జరిగిన సందర్భాన్ని గలతీయులకు వివరిస్తున్నాడు. ఏడో వచనం. అయితే సున్నతి పొందిన వారికి అంటే యూదులకు బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగింపబడిందో, అలాగే సున్నతి పొందని వారికి అంటే అన్యజనులకు బోధించుటకై నాకప్పగింపబడినని వారు చూచినప్పుడు, వారు అంటే ఎవరు? సంఘంలోని అక్కడ ఉన్నటువంటి అపోస్తలు అవనండి, ఆ ఆదిమ సంఘ పెద్దలు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అప్పటికే అన్యజనుల మధ్యలో పౌలు సువార్త ప్రకటించాడు. అనేక మంది ఆత్మలు రక్షణ పొందారు. అన్యజనులు కూడా మనం పొందినట్టే పరిశుద్ధాత్మను పొందారన్నటువంటి సాక్ష్యాలు వారు విన్నారు. ఇవన్నీ విన్న తర్వాత వారికి అర్థమైంది. ఈయన్ని కూడా ప్రభు ఎంచుకున్నాడు. ప్రభు అపోస్తలుడిగా పిలిచాడు. తర్వాత ఈ మాటలు చూడండి. మళ్ళొకసారి 8 నుంచి చదువుతున్నాను. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగింపబడెనో, అలాగు సున్నతి పొందిన వారికి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే, అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా అంటే పేతురు, యోహాను అనువారు ఈ మాట అండర్‌లైన్ చేయండి మీ బైబిల్స్‌లో. నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, పౌలు ఎక్కువగా ఈ మాట వాడతాడు. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. నాకు అనుగ్రహింపబడిన కృప అంటున్నాడు. ఈ మాటలో ఏమర్థమవుతుందంటే, యూదులకు అపోస్తలుడుగా ఉండటానికి కొరకై దేవుడు పేతురుకు పని అప్పగించాడు. అపోస్తలత్వం అనే వరం ఇచ్చాడు. ఆ బాధ్యత ఇచ్చి దానికి తగినటువంటి కృపను, సామర్థ్యాన్ని ఇచ్చాడు. అలాగే పౌలుకి అన్యజనులకు అపోస్తలుడుగా ఉండటం కొరకై పని అప్పగించబడింది. దాన్ని ఎక్సర్‌సైజ్ చేయటానికి అపోస్తలుడు అనేటువంటి వరము ఇవ్వబడింది. దాన్ని దాన్ని ఎక్సర్‌సైజ్ చేయటం కొరకై ఆ కృప ఇవ్వబడింది. ఆ కృప ద్వారా సామర్థ్యం ఇవ్వబడింది. అందుకే సామర్థ్యము కలగజేసెను అనేటువంటి మాటలు మనం చూస్తాం. వీటన్నిటిలో నేను చెప్పొచ్చేదేంటంటే, ఏదైతే పరిచర్య మేము కొంత మట్టుకు పరిమితులతో చేయగలుగుతూ వచ్చామో, అది దేవుని కృపను బట్టి. ఈ పరిచర్య పొందింది ఆయన దగ్గర నుంచి. ఈ సేవా భారం పొందింది ఆయన దగ్గర నుంచి. ఇది ఇచ్చినటువంటి పని ఆయన దగ్గర పొందింది. ఈ పనిని నెరవేర్చడానికి కావాల్సినటువంటి కృప కూడా ఆయనే ఇచ్చాడు. ఈ ఈ వరము ఆయనే ఇచ్చి, వరాలు ఆయనే ఇచ్చి, కృపను ఆయనే ఇచ్చి, సామర్థ్యం కూడా కలుగజేస్తున్నాడు. అయితే ప్రయాస విషయంలో మరి పౌల స్థాయిలో చెప్పలేకపోవచ్చు. మేము చెప్పలేము కానీ, ఎంతో కొంత ప్రయాస పడటానికి ప్రభు కృప చూపించాడు. మన క్రైస్తవుల యొక్క మరి ఒక గొప్ప లక్షణం ఒకటేంటంటే, అంటే ఆత్మీయ వ్యక్తులకు ఒక లక్షణం ఏంటంటే, మనము దేవుని పనిలో కష్టపడతాము. కానీ క్రెడిట్ అంతా దేవునికిస్తాం. మనం ఏదన్నా లబ్ధి పొందినా, ఏదైనా ఆశీర్వదించబడినా వెంటనే దేవుని దయ అండి, దేవుని కృప అండి అంటాం. అంటే మీరేం కష్టపడలేదండి ఇల్లు సంపాదించుకోవడానికి, మీరేం కష్టపడలేదా మీ ఉద్యోగంలో, మీరేం కష్టపడలేదా మీ పని చోట్లలో, మీరేం కష్టపడలేదా మీ కుటుంబాన్ని కట్టుకోవడంలో, అంటే కష్టపడ్డాం. ఖచ్చితంగా కష్టపడ్డాం. మన ప్రయాస ఉంది. అయితే ఇలాగ ప్రయాస పడటానికి కూడా సహాయం చేసింది దేవుడేనండి. ఇదంతా దేవుని దయ, దేవుని కృప అని పూర్తి క్రెడిట్ ఆయనకిస్తాం. అది పౌలు దగ్గర నుంచి నేర్చుకున్నాం మనం. రైట్. ఇంకా ఇది ఒకటి. మేము కూడా ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో ఏదన్నా ప్రభు కొరకు పనికొచ్చేటువంటి పని ఏదైతే జరిగిందో, ఇదంతా చేయటానికి సహాయపడింది దేవుడు. మాకు తోడై ఉన్నటువంటి దేవుని కృప. ఖచ్చితంగా ఎంతో కొంత చేయగలిగాం. ఖచ్చితంగా ఎంతో కొంత కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం. అయితే దేవుడు అనుకున్న స్థాయిలో చేయగలిగామా? అంత ప్రయాసపడ్డామంటే లేదు గానీ, లోపాలు కొన్నున్నాయి. బలహీనతలు కొన్నున్నాయి. కొంత పూర్తిగా ఎఫిషియెంట్‌గా పని చేయలేని పరిస్థితులు, సందర్భాలున్నాయి. అయితే ఎక్కడ మొదలుపెట్టామో అక్కడైతే లేదు. ఖచ్చితంగా పురోగతుంది. ఎంతో కొంత ప్రయాసపడ్డాము. వీటన్నిటికి సంబంధించిన ఘనత దేవునిదే.
మరొక విషయం యోహాను సువార్త, యోహాను సువార్త ఈ పరిచర్య, ఈ సేవలో నియమం ఏంటంటే మేము పెట్టుకున్నటువంటి నియమము లేకపోతే మాదిరి 12వ అధ్యాయం. ఆహ్, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12, యోహాను సువార్త 12వ అధ్యాయము 26 వచనం. 26 వచనం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. జాగ్రత్తగా గమనిస్తున్నారా? ప్రభు అంటున్నారు, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. ఇఫ్ ఎనీబడీ సర్వ్స్ మీ, హి మస్ట్ ఫాలో మీ అంటది ఇంగ్లీష్‌లో. ఎవరైనా నన్ను సేవించాలంటే నన్ను వెంబడించాలి. అలా నన్ను సేవించేవాడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడును ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. సో, ప్రభు యొక్క మార్గంలో ఆయన సేవించడానికి మరి నేను, నా కుటుంబము, ముఖ్యంగా నేను, నా భార్య, పిల్లలిద్దరు చిన్న పిల్లలు కాబట్టి వి డిసైడెడ్ టు ఫాలో జీసస్ మోడల్ ఇన్ అవర్ మినిస్ట్రీ, ఇన్ అవర్ సర్వీస్ టు ద పీపుల్. అంటే ఆయన మోడల్ కొంచెం ఇప్పుడు కనపడేదానికి భిన్నంగా ఉంటది. ఆయన సేవ ఎలాంటిదంటే ఆయన సర్వెంట్‌హుడ్ లీడర్‌షిప్ అంటారు. అంటే సేవా నాయకత్వం. తగ్గించుకొని ఆయన పని చేశాడు. నేను పరిచారం చేయించుకోవటానికి రాలేదు గానీ, పరిచారం చేయటానికి వచ్చాను అనేసి ఆయన అదే రీతిగా బోధించాడు. అదే రీతిగా నడుచుకున్నాడు. అందరికి అందుబాటులో ఉన్నాడు. మందకి ఆయన అందుబాటులో ఉన్నాడు. సో, దేవుడు మాకిచ్చినటువంటి కృపావరము ముఖ్యంగా నాకిచ్చినటువంటి కృపావరాలేంటంటే, ఒకటి కాపురత్వం ఇచ్చాడు. బీయింగ్ ఏ పాస్టర్ ఆర్ ఎ షెపర్డ్. మన అపోస్తల కార్యం 4 అధ్యాయంలో మనం చూస్తాం. కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను. ఐ బిలీవ్ గాడ్ గిఫ్టెడ్ మీ ఆహ్, విత్ ద పాస్టర్ టీచింగ్ గిఫ్ట్. అంటే కాపరిగా, ఉపదేశకులుగా అని లాస్ట్‌లో ఏదైతే చూస్తామో ఆ వరం ఇచ్చాడు. దీంతో పాటుగా ఎంకరేజింగ్ అదర్స్, ఇతరుల్ని ప్రోత్సహించడం అవ్వచ్చు. ఇట్లాంటి వరాలతో ప్రభువు ఆశీర్వదించాడు. వాటిని ఎక్సర్సైజ్ చేయటానికి ప్రభువు గూడా కనికరించాడు. అయితే వీటిని ఎక్సర్సైజ్ చేస్తూ సేవలో వెళ్తా ఉన్నప్పుడు ఎవరి మార్గాన్ని ఎంచుకోవాలి? ప్రభువు చూపించిన మార్గం, అపోస్తలులు చూపించినటువంటి మార్గం. అది సేవాభావంతో కూడినటువంటి మార్గం. ధనాపేక్ష లేకుండా ప్రభువు సేవించాడు, అపోస్తలులు సేవించారు. ఘనతలు ఆశించకుండా ప్రభు, అపోస్తలులు సంఘాన్ని సేవించారు. అందరితో కలిసిపోయి ప్రభువుని సేవించారు. మీరు వేరు, మేము వేరు అన్నటువంటి ధోరణి అక్కడ కనపడలేదు. కాబట్టి యేసు ప్రభు ప్రజలతో మమేకం అయిపోయాడు. మంద అరణ్యంలో ఉంటే కాపరి అంతఃపురంలో ఉండకూడదు. ప్రభువైన ఆయన అడుగుజాడలు వెంబడించిన అపోస్తలులైన సంఘ చరిత్రలో అనేక మంది గొప్ప నాయకులు సంఘముతో మమేకం అయిపోయారు. వారిలో కలిసి వారితో పాటు ఎదుగుతూ సంఘాన్ని ముందుకు తీసుకొనొచ్చారు. అలాంటి వారు మరి ఆహ్, బైబిల్‌లో అయితే ఏంటి, సంఘ చరిత్రలో అయితే ఏంటి, మాకు దేవుడు మాదిరిగా ఇచ్చాడు. సో, సేవించే విషయంలో మా ముందు పరిగెత్తింది, మా ముందు నడుస్తున్నది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తర్వాత ఆయన యొక్క అపోస్తలులు. ఆ తర్వాత సంఘ చరిత్రలో కొద్దిమంది సిగ్నిఫికెంట్, ఔట్‌స్టాండింగ్, రిమార్కబుల్ గాడ్లీ మెన్ ఉన్నారు. అలాంటి వారు కొద్దిమంది ఆహ్, గతించిపోయారు. ఇప్పుడు కొంతమందున్నారు. అలాంటి వారు ఎంతో ప్రేరణ ఇచ్చారు. ఓకే. విత్ దిస్ నోట్ దేవుడు తన మహా కనికరం చొప్పున ఈ 4 సంవత్సరాలు అన్ని విభాగాల్లో మాకు సహాయం చేశారు. ఆహ్, మొదటి అడుగు వేస్తున్నప్పుడు ఇట్ వాస్ స్టెప్ ఆఫ్ రిస్క్, స్టెప్ ఆఫ్ ఫెయిత్. అక్కడి నుంచి వచ్చేస్తున్నాం. తర్వాత ఏంటి అన్నది క్లారిటీ లేదు. ఎలాగా అన్నది తెలీదు. కాకపోతే ప్రభువు రమ్మన్నాడు కాబట్టి మరి అబ్రహాంలాగా మరి ఒక విశ్వాసంతో అడుగు వేసి రావడం జరిగింది. ఆ తర్వాత ఈ 4 సంవత్సరాల్లో దేవుడి నమ్మకత్వం చూసిన తర్వాత చాలామంది మాకు చెప్పిందేంటంటే, దేవుడే మిమ్మల్ని పిలిచాడని మాకర్థమవుతుంది. స్టార్టింగ్‌లో చాలామంది నమ్మలేకపోయారు. కొద్దిమంది ఆహ్వానించారు. అభినందించారు. కొద్దిమంది పెదవి విరిచారు. ఎందుకు, మంచి ఉద్యోగం ఉంది గదా! అక్కడ సేవ చేస్తున్నాడు గదా! అక్కడ సంఘం ఉంది గదా! అది కొనసాగించొచ్చు గదా! ఎందుకు ఉద్యోగాన్ని వదులుకొనొస్తారు అని వారించిన వారు లేకపోలేదు. శభాష్! చాలా వందనాలు. మీరు మంచి నిర్ణయం చేసుకున్నారు. రండి. లేతే వచ్చిన తర్వాత మీరు చాలా మంచి నిర్ణయం చేసుకున్నారు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఉంటదని అభినందించిన వారు కలరు. ఏదేమైనా కొద్దిమందికి అనుమానాలు ఉండపోలేదు. అంటే చెడ్డవాళ్ళు కాదు. భయంలో నుంచి కొంత అనుమానం. ఉదాహరణకు మా మదర్, ఆ తర్వాత ఇంకొంతమంది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఆరంభంలో కొంచెం కంగారు పడ్డ మాట వాస్తవమే. వాస్తవమే.
అయితే ప్రభువు అడుగడుగునా నడిపిస్తా ఉన్న కొద్దీ అందరికి ఇప్పుడు మంచి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఏమొచ్చిందంటే ప్రభువే వీరిని నడిపించాడు. ప్రభువే వీరిని పిలిచాడు అన్నది వారికి అర్థమైంది. మాకు కూడా అర్థమవుతూ వచ్చింది. ఓకే. బట్ డిసెంబర్ 10వ తారీఖున అంతకంటే ముందు మన కుటుంబంతో మేము చేసినటువంటి నిర్ణయం అప్పుడు ఇట్ వాస్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. ముందు ఎలా ఉండబోతుందో ఏం తెలీదు. బట్ ప్రభువు పిలిచాడు వెళ్దాం. తర్వాత రెస్ట్ ఈస్ ఆన్ గాడ్స్ హ్యాండ్స్ అనేసి ఆ నిర్ణయం చేయటానికి కూడా ప్రభువే కృపిచ్చాడు. ఆ ధైర్యాన్నిచ్చాడు. ఆ సాహసాన్నిచ్చాడు. సో, అక్కడ మొదలుకొని ఈ 4 ఏళ్ళు కూడా మరి ప్రభు కనికరించాడు. ఇండియా వచ్చిన తర్వాత 20 నెలలు సారీ నవంబర్ 10థ్ డిసెంబర్ 10థ్ అన్నాను ఇందాక. 20 నెలలు ఆహ్, మరి ఏం చేయాలి? ఇక్కడికొచ్చిన తర్వాత ఎలాగా సేవ ఆరంభించాలి? ఎలాంటి దిశలో వెళ్ళాలి? ఆహ్, మేము వాస్తవానికి హెబ్రోన్ సహవాసం బ్యాక్‌గ్రౌండ్‌లో పెరిగాం ఇక్కడున్నప్పుడు. కొంచెం కువైట్‌లో ఉన్నప్పుడు కూడా అదే సహవాసంలో కొనసాగుతూ వచ్చాం. మరి ఇక్కడికొచ్చిన తర్వాత మరి హెబ్రోన్ సహవాసంతోనా ప్రభువా మరి ఎట్లా అని అక్కడున్నప్పుడే మేము ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఎందుకో నడిపింపు ఇవ్వలేదు. ఆ దిశగా నడిపించలేదు. తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మా కొరకు ఏదో ఒక ప్రత్యేకమైన పరిచర్య ఆయన నిర్దేశించినట్టుగా సూచనలుగా మాకు సూచనప్రాయంగా అర్థమవుతూ వచ్చింది. ఆహ్, హ్మ్. అది యాక్చువల్లీ ఇక్కడికొచ్చిన తర్వాత అలాంటి స్టెప్ తీసుకోవడం కూడా మరి ఒక సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే చూడండి మాకు తెలిసిన సర్కిల్ అంతా ఈ సహవాసంలో ఉన్నారు కాబట్టి మరి అక్కడికి వెళ్ళిపోయి కొంత ఏదో తర్ఫీదు ఇస్తారు. అది అయిపోయిన తర్వాత ఏదో ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఒక సంఘాన్ని ఇస్తారు. ఇట్స్ ఐ బిలీవ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ కంఫర్టబుల్ జర్నీ. కానీ ప్రభువు జీరో నుంచి స్టార్ట్ చేయమని మాకు చెప్తా ఉన్నాడు. మాకు అర్థమవుతుందది. ఓకే. అలాగే ఇక్కడికొచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో ప్రభు వివిధ ప్రాంతాల్లో మమ్మల్ని వాడుకుంటా వచ్చారు. ఐటినరీ ప్రీచర్‌గా మరి డిఫరెంట్ సెమినార్స్ చేయటానికి, ఫ్యామిలీ రిట్రీట్స్ చేయటానికి, పాస్టర్స్ రిట్రీట్స్ చేయటానికి, అలాగే యూత్ రిట్రీట్స్ చేయటానికి, మరి పిల్లల మధ్యలో చేయటానికి వివిధ రకాలుగా దేవుడు మమ్మల్ని వివిధ ప్రాంతాల్లో వాడుకుంటూ వచ్చాడు. దానికంటే ముందు నేనిక్కడ 12 సంవత్సరాలు లేను. అయినా కూడా అంటే ఇక్కడ కాంటాక్ట్స్ అన్నీ పోయాయి. అయినా కూడా మేమొచ్చిన తర్వాత ప్రభువే ద్వారాలు తెరిచాడు. అలాగా ప్రీ మ్యారిటల్ పోస్ట్ మ్యారిటల్ ఈ రీతిగా అనేకమైనవి చేయటానికి ప్రభువు సహాయం చేస్తా వచ్చాడు. ద్వారాలు తెరిచాడు. కొత్త పరిచయాలు తీసుకొని వచ్చాడు. ఇవన్నీ కూడా మాకు విశ్వాసాన్ని బలపరిచాయి. ప్రభువా! నువ్వు వాడుకుంటున్నావు నీకు వందనాలని. అలాగే మేము ఇక్కడికొచ్చే సమయానికి ఆల్రెడీ మనకి పరిచయమైనటువంటి ఫ్యూ ఫ్యామిలీస్‌ని ప్రభు ఇచ్చాడు. ఆహ్, మా కుటుంబంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు, కొన్ని కుటుంబాలు నిజంగా మాకు చాలా అండగా నిలిచాయి. మమ్మల్ని వారు అంగీకరించారు, నమ్మారు. దేవుడు వీళ్ళని పిలిచాడు అనేసి. కొన్ని ఫ్యామిలీస్‌ని అప్పటికే ఇక్కడ ప్రభువు సెట్ చేసాడు. వాళ్ళు మాతో ప్రయాణం చేశారు. అప్పటికి కోవిడ్ కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. కొన్ని సంఘాలు మూతపడ్డాయి. తెరవలేదు. కొద్దిమంది మన ప్రియులు అప్పటికి ఇంకా కొంతమంది అన్‌చర్చ్డ్‌గా ఉన్నారు. ఏదో ఒక స్థానిక సంఘంతో బలమైన కనెక్షన్ లేకుండానే ఉన్నారు. మరి మనకి ఆన్‌లైన్‌లో పరిచయం, కువైట్‌లో పరిచయం. అలాంటి కొద్దిమందున్నారు. ఉదాహరణకు 'సుబ్బు' ఫ్యామిలీ, 'టైటస్' ఫ్యామిలీ, 'రవిచంద్రన్' వాళ్ళ ఫ్యామిలీ, ఆ తర్వాత మరి 'ద్వారక' ఆళ్ళ ఫ్యామిలీ. ఇలాంటి కొద్దిమంది పరిచయం అవుతారు. 'శశి' ఆ తర్వాత పరిచయం అయ్యాడు. మేమేం చేసేవాళ్ళం అంటే ఈ 20 నెలల్లో ఆహ్, మెల్లిగా నెలలు గడుస్తున్న కొద్దీ అప్పుడప్పుడు కలుసుకొని సహవాసం చేసేవాళ్ళం. అప్పుడు మనోజ్ మేఘన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. బెంగుళూరు ఎళ్ళకముందు. మరి రామారావు గారు వారి కుటుంబం కూడా ఇండియాలోనే ఉన్నారు. సో, మేమంతా అప్పుడప్పుడు కలుసుకొని ప్రార్థన చేసేవారము. ప్రభు యొక్క చిత్తం గురించి కనిపెట్టేవారం. సహవాసం చేసేవారం. ప్రభా! మరి ముందుకు నడిపించండని అడుగుతా ఉండేవాళ్ళం. ఆ రీతిగా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ప్రభు కూడా మాతో క్లియర్‌గా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే సంఘం ఆరంభించడం అనేది సామాన్య విషయం కాదు. ఒక్కసారి ఆరంభించబడిన తర్వాత అది ఆగకూడదు. కాబట్టి ప్రభా! నీ పరిపూర్ణ చిత్తంలోనే అది ఉండాలని ఒక భయం కూడా మనసులో ఉండేదనమాట. కాబట్టి దాని గురించి కొంత సమయం తీసుకున్నాం. అలాగా వెళ్తా ఉన్నప్పుడు ఒకసారి నేను ఒక దైవజనుడిని కలుసుకున్నాను. ఒక ఒక ప్రోగ్రామ్‌లో నా ఫ్రెండ్ అతన్ని పరిచయం చేశారు. ఆయన నన్ను చాలా పెద్ద వయస్సు అడుగుతా ఉన్నాను నన్ను, నా భార్యని "ఏం చేస్తారు? ఏంటి? ఎలా ఉంది పరిచర్య? ఏం పరిచర్య చేస్తున్నారంటే" చెప్పాం ఇట్లాగా ఈ మధ్యలో వచ్చామండి పూర్తికాల సేవకొచ్చాం. మరి ఏంటి పరిచర్య అంటే సంఘ పరిచర్య గురించే భారం ఉంది. మేము ప్రార్థన చేస్తా ఉన్నాం అంటే ఆయనంతా విని ఏమన్నాడంటే, "సరే మీరు ప్రార్థన చేస్తా ఉండండి ఈలోపు ప్రభు కూడా వచ్చేస్తాడు" అన్నాడు. "యూ కీప్ ప్రేయింగ్ బై ద టైమ్ యూ కంప్లీట్ యువర్ ప్రేయర్ లార్డ్ విల్ కమ్ బ్యాక్" అని ఇంగ్లీష్‌లో అన్నాడు. ఆ మాట నిజంగా ఆలోచింపజేసింది. ప్రభువు ఆయనిచ్చిన వరాలేంటో క్లియర్‌గా తెలుసు. ఆయన మనసులో పెట్టిన భారమేంటో తెలుసు. ఒక కంఫర్టబుల్ జీవితాన్ని వదులుకొని త్యజించటానికి కారణమైనటువంటి దేవుని భారము, దేవుని పిలుపు.
ఏ విషయంపై దేవుడు వాడుకుంటా ఉన్నాడో ఇవన్నీ తెలిసాక, ఇంకా ఎందుకు ఆలస్యం అన్నటువంటి ఆహ్, ఆలోచన, భావన ప్రభువు స్పష్టంగా హృదయంలో కలగజేసినప్పుడు 2022వ సంవత్సరం మరి ఆగస్ట్ 14, 15, 16 తారీఖుల్లో ఆహ్, అంతా 3 డేస్ మీటింగ్స్ పెట్టుకొని అందరిని మన వాళ్ళని పిలుచుకొని బై ద వే అప్పటికే జాన్ పాల్ అన్న కుటుంబము, డానీ బ్రదర్ కుటుంబం కూడా సేవకు సమర్పించుకొని వారు కూడా మా మా నాకంటే ముందే వచ్చారు ఇండియాకి. పూర్తికాల సేవకి. కాబట్టి మేమందరం కలిసి ప్రభు చిత్తానుసారంగా 2022 అక్టోబర్ 14న మేము వి స్టార్టెడ్ యాస్ ఎ చర్చ్. మీలో చాలా మందికి ఆ స్టోరీ తెలుసు. అప్పటినుంచి కూడా ప్రభు ఎంతో కనికరం చూపించాడు. మరి ఆ తర్వాత స్కూల్‌లో గ్యాదర్ అవ్వటానికి ఆ స్కూల్ వాళ్ళకి ఒక మంచి మనసిచ్చాడు దేవుడు. మరి అది దూరమే, అందరికీ కూడా దూరమే. ఎవరికైనా చెప్తే ఆశ్చర్యపోతారనమాట. ఇక్కడ ఎర్రగడ్డలో ఎవరైనా ఉంటారంటే దగ్గర వాళ్ళు ఎవరు లేరండి. అంతా దూరం నుంచి వచ్చేవారే. కానీ ప్రభు ఎలాంటి పీపుల్‌ని ఇచ్చాడంటే సంఘానికి సభ్యులుగా, స శరీరంలో అవయవాలుగా అందరూ భారం కలిగిన వారే. నిజమైన సంఘం గురించిన ఆసక్తి కలిగిన వారే. ప్రభువుని ప్రేమించేవారే. అందుకే కనీసం అందరూ 10 కిలోమీటర్ల పైన ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేవారు. ఈ 2 సంవత్సరాలుగా మా ప్రయాణం అలా సాగుతుంది. దేవుడు నమ్మకస్తుల్ని ఇచ్చాడు. కోవర్కర్స్‌ని ఇచ్చాడు. ఆ రీతిగా మరి జాన్ పాల్ అన్నతో కలిసి, డానీ బ్రదర్ మేము కలిసి రైల్వే కోడూరులో సంఘం ఆరంభించడం జరిగింది. 2021 సంవత్సరంలోనే. ఆ తర్వాత 2022లో మన హైదరాబాద్ సంఘాన్ని ఆరంభించడం జరిగింది. ప్రభు అలాగా కొనసాగిస్తున్నాడు. ఒక మాట అక్కడ ఉన్నప్పుడేంటంటే, సెంట్ అనే మాట ప్రభు చాలా స్పష్టంగా అనేక సార్లు ఆహ్, నేను నిన్ను పంపిస్తున్నాను అనేటువంటి మాట తరచుగా మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాట వింటూ ఒకసారి నేను అలాగున్నాను తెల్లవారుజాము నాకు పూర్తిగా మెలుకువ రాలేదు కానీ, ఒక వచనం నాకు వినబడతా ఉంది. సాధారణంగా ఎప్పుడు అలా జరగలేదు నాకు. ఎక్సోడస్ 3:14 ఎక్సోడస్ 3:14 నిర్గమకాండం 3:14 ఇంగ్లీష్‌లో. అది నాకు ఎక్కడో బయట నుంచి వినపడుతున్నట్టు కాదు. ఒకటే గుర్తొస్తా ఉంది. రిమైండ్ చేయబడతా ఉంది. ఏంటి ఆ వచనం నాకు వెంటనే లెగవటానికి లెగబుద్ధి అవ్వలేదు. కానీ ఆ వచనం మాత్రం నాకలా రిపీట్ అవుతోంది. ఉదయం అది వినక పడుకున్నాను. ఉదయం లేవగానే అది తీసి చూసాననమాట. నిర్గమకాండం 3 అధ్యాయం 14 వచనం. దిస్ ఈస్ సో స్ట్రెయిట్ అండ్ స్ట్రేంజ్ టు మీ. ఆహ్, ఇంకెప్పుడు మరి అలాగా బయట నుంచి ఏదో స్వరం వినబడటం కానీ, అలా లేదు నాకు. అనుభవం లేదు గానీ, అప్పుడు మాత్రం ఇది వినపడుతూ వచ్చింది. సారీ నేను 3:14 అన్నాను కదా! 3:14 ఈ మాటలు దేవుడు మోషేతో చెప్తా ఉంటాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండును అనువాడు నీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను అని. నిన్నెవరు పంపించారు అని ఎవరన్నా అడిగితే, ఉన్నవాడు అనేవాడు నన్ను పంపించాడు అని చెప్పు. అక్కడ కూడా పంపటమే. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో మనకి గిద్యోను కనపడతాడు. శత్రువులు ఫిలిష్తీయులకు భయపడి చాటున మరి వ్యవసాయం చేసుకుంటా ఉంటే దేవుడు అతనికి ఆ దూత ద్వారా ప్రత్యక్షమై అంటాడు. పరాక్రమము గల బలాఢ్యుడా న్యాయాధిపతుల గ్రంథము 6 అధ్యాయం 12, 13 వచనాలు. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు ఇంత కీడెందుకు మాకు సంభవిస్తుంది అని చెప్తే, ఆ తర్వాత వచనాల్లో 14 వచనంలో అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. నిన్ను పంపిన వాడను నేనే. ఇక్కడ నిన్ను పంపిన వాడను అందుకే నిన్ను పంపువాడను నేనే అని మాట్లాడతాడు దేవుడు. ఇక్కడ కూడా సెంట్ అనేటువంటి మాట. ఇది 2020 సంవత్సరం సెప్టెంబర్ 5 తారీఖున దేవుడు నాతో మాట్లాడాడు. అన్ని నేను నోట్ డౌన్ చేసుకున్నానన్నమాట. సో, దిస్ ఈస్ హౌ దేవుడు మరి సేవకు పిలుస్తున్నప్పుడు ఏం పరిచర్య అన్నది ఇందులో మాకు కొంత క్లారిటీ వచ్చింది. అదేంటంటే నంబర్ 1 సంఘ పరిచర్య. అందులో చ చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీ ఇచ్చాడని గట్టిగా బలంగా నమ్ముతాను. అంటే చర్చెస్‌ని ప్లాంట్ చేయటం, కొత్త నూతన సంఘాలను స్థాపించటం, ఆరంభించటం అనేటువంటి పరిచర్య దేవుడిచ్చాడని మాకు అర్థమవుతూ వచ్చింది. సో, ఈ ప్రయాణంలో కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం. ప్రభు కనికరించాడు. అనారోగ్య సమస్యల్లో ప్రభు సహాయపడ్డాడు. ఆ తర్వాత మా అక్కర్లన్నీ తీర్చాడు. ఇదొక పెద్ద డీల్ గదా! నాలా ఎవరికైనా సేవ పిలుపుంటే వారైనా, వారి కుటుంబమైనా మొట్టమొదట ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, ఈ పోషణ ఎలాగా? ఎలాగా వీరు మరి డైలీ లివింగ్ ఎలాగా? ఈ 4 సంవత్సరాల అనుభవంలో మేము బలంగా చెప్పగలం ఏంటంటే, గాడ్ ఈజ్ సో ఫెయిత్‌ఫుల్ ఇన్ ఫీడింగ్ అస్. మా ఫిజికల్ నీడ్స్ అయితే ఏంటి?
మా మెటీరియల్ నీడ్స్ అయితే ఏంటి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అయితే ఏంటి, మా ట్రావెల్స్ గురించి అయితే ఏంటి, రెంట్స్ అయితే ఏంటి, వీటన్నిటిలో కూడా గాడ్ ఈజ్ సో ఫెయిత్‌ఫుల్. మీలో చాలా మందికి అది తెలుసు. మాతో పాటు ప్రయాణం చేశారు. అవసరానికి తగ్గట్టుగా ప్రభు కనికరిస్తా వచ్చాడు. హైదరాబాద్ లాంటి నగరంలో పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌లో చదివించటం ఇట్స్ ఎ బిగ్ డీల్. ఇట్స్ ఎ బిగ్ డీల్. అయితే ప్రభువు మరి మమ్మల్ని ప్రేమించి మా అవసరాల్లో తగినట్టుగా ఆదుకునేటువంటి కొద్దిమందిని దేవుడు లేపుతూ వచ్చాడు. నేనేమి ఇక్కడ అన్‌రియలిస్టిక్‌గా ఏం చెప్పట్లేదు. ఆకాశం నుంచే మన్నా పడట్లేదు. కానీ దేవుని ప్రజలు భారభరితమైన వారి హృదయాల్లో నుంచి, వారి చేతుల్లో నుంచి మన్నా దేవుడు ప్రొవైడ్ చేస్తా ఉన్నాడు. గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీ నీడ్ ఆఫ్ అవర్ లైఫ్. గాడ్ ఈస్ ఫెయిత్‌ఫుల్ మీకు కూడా చెప్పేదదే. ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో మనం ముందడుగు వేసినప్పుడు గాడ్ విల్ టేక్ కేర్. కొన్ని సార్లు ఏదో ఇబ్బందిగా అనిపిస్తది. నాకు కూడా ఈ 4 సంవత్సరాల్లో ఏదో ఒక సందర్భంలో నేను ఒకసారి బాధపడ్డాను. ఆహ్, అరే! ఏంటి చేతిలో డబ్బు లేదనేసి. కానీ దానికి తప్పించి ఇంకెప్పుడు కూడా అలాంటి కొరత కానీ, లేమి కానీ ఆహ్, ఆ పెయిన్ గాని లేకుండా ప్రభువు చూసుకున్నాడు. దాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలగాలి. అలాగే ప్రభు చేత ప్రేరేపించబడి మాకు సహకరిస్తున్నటువంటి దేవుని ప్రజలకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత మరి కొన్ని సార్లు ఈ ప్రయాణంలో ఆహ్, ఈ ప్రయాణంలో ఎంతో సంతోషం, సాటిస్ఫాక్షన్ నేను చూడగలిగాను. దేర్ ఈస్ ఎ గ్రేట్ జాయ్ అండ్ సాటిస్ఫాక్షన్. తర్వాత మరి హృదయంలో సంతృప్తి అన్నమాట. ఏంటి కొంతమంది అడుగుతారు. మొన్న ఈ మధ్య గూడా మాకు చుట్టాలు ఒక ఆవిడ అడుగుతున్నారు. అక్కడ లైఫ్ వదిలేసొచ్చాం ఏమైనా బాధ ఉందా? లేకపోతే అది ఉందంటే బిలీవర్స్ నిజంగా అదైతే లేదు. ఏదో పోగొట్టుకొని వచ్చామన్న ఫీలింగ్ అస్సలు లేదు. ఎందుకంటే ఇలాంటి స్థితికి రాకముందే దేవుడు ఇచ్చిన వెలిగింపేంటంటే యేసుక్రీస్తు సిలువను చూసాక, యేసుక్రీస్తు నరావతారిగా రావడం చూసిన తర్వాత దేవునితో సమానంగా ఉండేవాడు విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా ఆయన వదిలిపెట్టుకొని భూమి మీదకొచ్చి మనలాగా బ్రతికి, మనలాగా కొనసాగి, ఆ చివరికి మనందరి కొరకే ప్రాణం పెట్టి చనిపోయిన తర్వాత ఆ త్యాగం ముందు, ఆ తగ్గింపు ముందు, ఆ కోల్పోవడం ముందు ఇంకా ఎవరిదైనా సరే అది త్యాగం అనబడదు. అంటే దాని ముందర ఏదైనా దిగదుడిపే. కాబట్టి మాకు కూడా గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంది. దేవుని ప్రజలతో ఉండటం, వారితో మాట్లాడడం, వారి ప్రేమను పొందటం, ప్రేమను పంచటం, వారి బాగోగు కొరకై పాటుపడటం, వారికి సేవ చేయటం. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్. ఇట్స్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్. ఇట్స్ ఎ డీప్ సాటిస్ఫాక్షన్. ఆ తర్వాత దీన్ ఈ సేవలో భాగంగా నా భార్య సపోర్ట్ కొలవలేనిది. ఎందుకంటే తన సహకారం లేకుండా ఈ ప్రయాణం సాగదు. నాకు కొంతమంది దైవజనులు తెలుసు. అందులో ఫ్యూ పీపుల్‌ని వి ఆర్ మెంటరింగ్. వారికి పాపం భార్య నుంచి సరైన సహకారం లేదు. చాలా కష్టం అలాంటి సేవ. అయినా కూడా చేస్తున్నారు వారు. కానీ నా విషయానికొచ్చేసరికి మై వైఫ్ ఈస్ గ్రేట్ సపోర్ట్ అండ్ అసెట్ టు ద మినిస్ట్రీ. ఓకే. ఆహ్, తను కూడా హైయెస్ట్ క్వాలిఫికేషన్‌ని ప్రభు పని కొరకై వాడటానికి ఇష్టపడింది. ఓకే. హావింగ్ ఎ పీహెచ్‌డీ డిగ్రీ ఇన్ హర్ హ్యాండ్. She was willing to um, lay it down on the feet of on the altar to serve the Lord. సో, షీ ఈస్ మై గ్రేట్ సపోర్ట్ అండ్ మై చిల్డ్రన్ అలాగే నా తల్లిగారైతే ఏంటి, అలాగే మా అత్తమామలైతే ఏంటి, అలాగే నా సిబ్లింగ్స్, మా మేనమామ కుటుంబం ఇలాగా వీరందరూ కూడా దే ఆర్ బీయింగ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ టు అస్ ఈ 4 సంవత్సరాల్లో. అలాగే వి వెంట్ త్రూ ఆహ్, డిస్కరేజ్‌మెంట్ గుండా గూడా వెళ్ళటం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఆహ్, కొన్నిసార్లు సంఘం ఆశించిన రీతిగా ఆత్మీయ పురోగతి కనపడినప్పుడు చాలా డిస్కరేజ్ అయ్యాం. కన్నీటి పర్యంతమయ్యాం. ప్రభు కనికరించి, ఆదరించి బలపరుస్తా వచ్చాడు. ఆ తర్వాత కొన్ని బ్లేమ్స్ గూడా తీసుకోవాల్సొచ్చింది. కొన్ని నిందలు కూడా పడాల్సొచ్చింది. బట్ అవి దేవుడు మాకు ఆశీర్వాదకరంగా మార్చాడు. మరింత వేడిని పెంచాడు. కొన్ని వైఫల్యాలు గూడా ఉన్నాయి. నేను మొదట్లో చెప్పినంతగా ప్రభు అంతగా ప్రయాస పడలేకపోయాం. ఆయన కృపను వినియోగించుకోలేకపోయాం. తర్వాత ఇంకా చేసుండాల్సింది అన్నటువంటి ఒక చిన్న రిగ్రెట్ కూడా ఉంది. సో, ఇదండి. ఓకే. కానీ ఒకటి నాకు అర్థమైందేంటంటే, అన్ని పరిచర్యలో కల్లా కష్టసహితమైన పరిచర్య ఏంటంటే సంఘ పరిచర్య. అంటే సరిగ్గా చేయనోడికి ఇది కంఫర్టబుల్ పరిచర్య గానీ, వాక్యానుసారంగా సేవ చేయాలి అనుకున్న వారికి సంఘ పరిచర్య అంటే, నూతన ఆత్మలను సంఘానికి చేర్చిన దగ్గర నుంచి, వారు ఆత్మీయంగా ఎదుగుతూ ఉండటం, శిష్యులుగా తయారవ్వటం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇట్స్ ఎ బిగ్ డీల్. అందరూ సహకరించరు. అందరికీ ఆసక్తి ఉండదు. మనం అందుబాటులో ఉన్న అందరూ ఉపయోగించుకోరు.
అలాంటి ఇయన్నీ డిఫికల్ట్ ఛాలెంజెస్ ఉంటాయి. విశ్వాసుల మధ్యలో ఏదైనా చిన్న చిన్న మాట వచ్చినప్పుడు వారిద్దరి మధ్యలో సమాధానం కొరకు పాటుపడటం అవనివ్వండి, లేకపోతే ఏదైనా చెప్పినప్పుడు అఫెండ్ అయినప్పుడు వారిని తిరిగి సంపాదించుకోవడం అవనివ్వండి. ఇట్స్ ఎ బిగ్ డీల్. ఇట్స్ ఎ హెడేక్. కానీ ప్రభు ఈ పనిచ్చాడు కాబట్టి వి ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. సో శిష్యులుగా తయారు చేయాలన్నటువంటి బర్డెన్‌తో ఈ పని ప్రారంభించడం జరిగింది. ప్రభు సహాయం చేస్తున్నాడు. సో గాడ్ ఈస్ సో ఫెయిత్‌ఫుల్. ఇంకొకటి కూడా చెప్పాలి. దేవుడు అక్కరలో ఆదుకోవటమే కాదు, సంఘాన్ని ఇవ్వటమే కాదు, నమ్మకస్తుల్ని సహకారులుగా ఇవ్వటం మాత్రమే కాదు, దేవుడు గొప్ప గౌరవాన్ని కూడా ఇచ్చాడు. గాడ్ గేవ్ అస్ గ్రేట్ రెస్పెక్ట్ అమాంగ్ ద క్రిస్టియన్ సొసైటీ, అమాంగ్ ద ఔట్‌సైడ్ క్రిస్టియన్ సొసైటీ. బహుశా సెక్యులర్ ఫీల్డ్‌లో ఇంకా 4, 5 పదవులు ఉన్నత స్థితికి చేరుకున్నా కూడా ఎంత గౌరవం అయితే దక్కేది కాదు. డామ్ ష్యూర్ అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజున దేవుని సేవకుడని దేవుని ప్రజలు ఇచ్చేటువంటి గౌరవం ఎంత ఖర్చు పెట్టినా రాదు. నేను 2 రోజుల కిందట నిన్నంతా కూడా మరి జాన్ వెస్లీ గారి మినిస్ట్రీలో వారికి మీటింగ్ జరుగుతుంటే ఒక అమెరికన్ స్పీకర్‌కి ట్రాన్స్‌లేట్ చేయడానికి ఆయన నన్ను పిలిచాడు. సో, నేను ఎళ్ళటం జరిగింది. ద వే దే రెస్పెక్టెడ్ మీ అమేజింగ్. ప్రభువా! ఇంత గౌరవానికి నేను అర్హుడిని కాదు. దేవుని సేవకుడని గడగడలాడుతూ వచ్చాను. హ్మ్. వారు కూడా ఎంతో వినయంగా ఉన్నారు. నాకు కూడా భలే నచ్చింది వెస్లీ గారు, తన సతీమణి. మేము భోజనానికి అందరం కూర్చున్నప్పుడు మరి వారికి చాలా గొప్ప సేవ ఇచ్చారు. కానీ ఆవిడ చాలా తగ్గించుకొని ఆహ్, చాలా నిదానంగా భోజనం చేస్తుంటే వెనకాల ఇలా వంగి బ్రదర్ కొంచెం వెజిటేరియన్ యేసుకుంటారా? కొంచెం నాన్ వెజ్ అది టేస్ట్ చేస్తారా? ఐ వాస్ రియల్లీ అమేజ్డ్ ఫర్ దేర్ హ్యూమిలిటీ. సో, ఇలాంటి గౌరవం ఎక్కడి నుంచొచ్చింది? దీనికి కారణం ఎవరంటే ప్రభువే. ఆయన పిలుపే. ఆయనిచ్చిన కృపే. కాబట్టి పౌలు చెప్పినట్టుగా మేము కూడా మేమేమై ఉన్నాం అది దేవుని కృప వల్లే అయ్యున్నాము. అయితే దేవుని కృప నిష్ఫలం కాలేదు. ఎంతో కొంత దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాం. ద ద వర్డ్ ఈస్ స్ప్రెడింగ్. సో, చిన్న సంఘం ద్వారా బలమైన కార్యాలు చేయటానికి కూడా ప్రభువు సహాయం చేస్తున్నాడు. ఇక ముందు కూడా ఇంకా అద్భుత క్రియలు చూడబోతున్నాం. కాబట్టి ఇందులో భాగమైన మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా గురించి ప్రార్థన చేస్తున్నవారు, సంఘ పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఎవరైతే మా యొక్క ప్రయాణంలో మాకు సపోర్టివ్‌గా ఉండి తమ చేయి చాపి ఆదుకుంటున్నారో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తలలో వంచండి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకున్న తర్వాత కాసేపు ప్రశ్నలు